హాయ్ నమస్తే అండి. నా పేరు నాగమల్లేశ్వరరావు. ఇప్పుడు మీరు చూసేవి ఇవన్నీ తులసిలో వెరైటీస్ అండి. అంటే తులసిలోనే మన దగ్గర 7 వెరైటీలు ఉన్నాయి. అలాగే ఆస్పరాగస్ ఇప్పుడు మీరు చూసేది ఆస్పరాగస్ అండి. ఇవే కాకుండా ఇంకా బ్రొకోలి అలాగే లిట్టూస్ ఇవన్నీ నేను ఈరోజు రీప్లాంటింగ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూసేది లెమన్ తులసి అండి. అలాగే ఇది వచ్చేసరికి అమృత తులసి. అలాగే ఇది వచ్చేసరికి ఇటాలియన్ తులసి, అంటే తీయగా ఉంటుందండి, చాలా బాగుంటుంది ఇది. అలాగే ఇమ్లీ తులసి. ఇవే కాకుండా ఇంకా కృష్ణ తులసి అలాగే రామ తులసి ఉన్నాయండి. మొత్తం 7 రకాలు ఉన్నాయి. ఈ విత్తనాలే కాకుండా మన దగ్గర ఇంకా 150 వరకు, అంటే 150 రకాల వరకు వెజిటేబుల్లో కానీ అలాగే హెర్బ్స్లో కానీ అలాగే ఫ్లవర్ విత్తనాలు అలాగే ఫ్రూట్స్ విత్తనాలు ఇలా చాలా రకాలు, చాలా వెరైటీస్ ఉన్నాయి. కేవలం 20 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇవే కాకుండా మన దగ్గర ఇంకా ఈ బ్రొకోలి కానీ లెట్టూస్ కానీ అలాగే సెలరీ పార్స్లీ ఇలా ప్రతి ప్లాంటు నేను ఒక 10 రోజుల్లో విత్తనాలు అయితే వేసుకున్నాను. 10 రోజుల్లో ప్లాంట్లు కూడా మీకు డెలివరీ చేసే అవకాశం ఉందండి. మీకు ఎవరికైనా కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ పెడతాను. ఒకసారి నాకు మెసేజ్ చేస్తే నా దగ్గర ఉన్న విత్తనాలు అలాగే ప్లాంట్లు ఏవి అవైలబుల్గా ఉన్నాయో వాటిని క్యాటలాగ్ పెడతానండి మీకు. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చిన్న వాటిలో విత్తనాలు వేసుకుని నేను మళ్ళీ రీప్లాంటింగ్ చేసుకుంటున్నానండి. వీటిలో అంటే చిన్న టబ్బుల్లో పెట్టుకున్నాను. వీటిలో నేను కోకోపీట్ అలాగే వర్మి కంపోస్ట్ కలిపి మిక్స్ చేసి వేసుకున్నాను. మీకు ఏమైనా దగ్గరలో నర్సరీలో ఉన్నట్లయితే వెళ్ళి శుభ్రంగా వాళ్ళ దగ్గర, అంటే వాళ్ళు వాడేసిన తర్వాత ఇస్తారు కోకోపీట్. అవి అయితే చాలా చీప్ రేట్లో ఇస్తారండి. కేవలం ₹2 ₹3కే కేజీ ఇవ్వడం జరుగుతుంది. మా ఏరియాలో నేను అలా తెచ్చుకున్నాను. ఒక 50 కేజీల బస్తా వచ్చేసరికి ₹100 పడింది నాకు. దానివల్ల నేను ఎక్కువగా కోకోపీట్ వాడుతున్నాను. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే మీరు మామూలుగా మట్టి కానీ అలాగే ఇసుక కానీ 2 మిక్స్ చేసి వేసుకోండి. లేకపోతే వర్మి కంపోస్ట్ కానీ ఏవి దొరికితే అవి మీ అనుగుణంగా వేసుకోవచ్చండి. కాకపోతే మట్టి అనేది చాలా లూజ్గా మెత్తగా ఉంటే ప్లాంట్ అనేది చాలా గ్రోత్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను స్టార్టింగ్లో చిన్న వాటిలో వేసుకున్నప్పుడు వర్మి కంపోస్ట్ అలాగే కోకోపీట్ కలిపి వేసుకున్నాను. అందుకే ఇంత హెల్తీగా ఉన్నాయి ప్లాంట్ అనేది. చూడండి చిన్న వాటిలో కూడా ఎంత బాగున్నాయో, ఎంత గ్రోత్ ఉందో. ఈ తులసిలో మనం అన్ని వాటిని మనం ఆయుర్వేదంగా వాడుకోవచ్చు, అలాగే మనం వంటల్లో వాడుకోవచ్చు అండి. ఇలా ఇటాలియన్ తులసి కానీ ఇమ్లీ తులసి కానీ అలాగే లెమన్ తులసి కానీ వీటిని మనం ప్రతి వాటిలో ప్రతి కూరలో వాడుకోవచ్చు. మన పుదీనా టైపు అలాగే కొత్తిమీర లాగా వాడుకోవచ్చు. అలాగే మామూలుగా పచ్చి కాడ తింటారండి ఇవి. అలాగే పరగడుపున టీలు కాడ కాసుకుని తాగుతున్నారు చాలా వరకు, చాలా బాగుంటుంది. లెమన్ తులసి కానీ ఇటాలియన్ తులసి కానీ అలాగే ఇమ్లీ తులసి కానీ. అలాగే వీటిలో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. అంటే కర్పూర తులసి, అమృత తులసి చాలా ఉన్నాయి. వాటిని కూడా నేను త్వరలో మీకు విత్తనాలు అనేది అందుబాటులో రావడానికి ప్రయత్నిస్తాను. అలాగే బ్రోకోలీ కూడా చాలా బాగుందండి. చాలా అంటే 10 విత్తనాలు వేసుకుంటే 10 విత్తనాలు మొలకలు రావడం జరిగింది. విత్తనాలు చాలా బాగా జర్మినేషన్ ఉంది. వీటిని మళ్ళీ నేను రీప్లాంటింగ్ చేసుకున్నాను. త్వరలో నేను రీప్లాంటింగ్ చేసుకుని కాడ దగ్గరగా 10 రోజుల దాకా అవుతుంది. నేను మార్చి చివరికల్లా నేను మీకు బ్రోకోలీ ఫ్లవర్ అనేది చూపిస్తాను. మన గార్డెన్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఈ బ్రోకోలీ కానీ లెట్టూస్ కానీ ఆస్పరాగస్ కానీ కేవలం విత్తనాలతోనే చాలా బాగా జర్మినేషన్ ఉంది. అలాగే నేను త్వరలో ప్లాంట్లు కూడా అందుబాటులో ఉండేలా చేస్తాను. ఒక 10 రోజుల తర్వాత నేను ఒక వీడియో చేసి నా దగ్గర ఉన్న ప్లాంట్లు కూడా మీకు సరఫరా చేస్తాను కేవలం ₹5లోనే. అలాగే వీటిలో పార్స్లీ అని ఉంటుందండి. అంటే కొత్తిమీర లాగా ఉంటుంది. మనం సేమ్ కొత్తిమీర లాగానే మనం వంటలో వాడుకోవచ్చు. అయితే అది ఇప్పుడు మనం కరివేపాకు చెట్టు ఎలా వాడుకుంటామో అలా కనీసం ఒక సంవత్సరంన్నర వరకు మనం పెంచుకోవచ్చు. అది ఎప్పటికప్పుడు ఆకులు కోసుకుంటూ ఉండొచ్చు. మన కొత్తిమీర లాగా
మొత్తం కట్ చేయకుండా మొత్తం మనం వాడుకోవచ్చండి. చాలా బాగా పెరుగుతుంది పార్స్లీ. ఆ పార్స్లీ విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి మన దగ్గర. అలాగే ప్లాంట్లు కూడా నేను వేసుకోవడం జరిగింది. త్వరలో నేను ఆ ప్లాంట్లు కూడా మీకు ఇస్తాను. ఈ బ్రొకోలి అనేది శీతాకాలంలో చాలా బాగుంటుందండి. అంటే మనం జూన్ నుండి స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ విత్తనాలు వేసుకున్న కాడి నుండి 60 రోజుల నుండి 80 రోజుల్లోపు మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ విత్తనాలన్నీ మీకు కావాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఒకసారి నాకు మెసేజ్ చేయండి.